హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. 6 పథకాలకు సంబంధించిన డబ్బులను అర్హుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. సో ఆ పథకాలు ఏమిటనేది, ఆ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు, ఏ తేదీన ఆ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం. నవరత్నాలతో నిరుపేదలంటూ కొత్త కాంతులు నింపుతున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా పక్కా ప్రణాళికతో పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రానున్న నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మందికి పైగా నిరుపేదలకు వరుస సంక్షేమ ఫలాలు అందబోతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆయా పథకాల పంపిణీకి ముహూర్తం కూడా ఖరారు చేసింది. డిసెంబర్ 19వ తేదీ నుంచి జనవరి చివరి వరకు 6 పథకాలకు పైగా ఫలాలను నిరుపేదలు అందుకోబోతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి నిధులు విడుదల చేయబోతున్నారు. అలాగే 21వ తేదీన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకొని 638 కోట్ల రూపాయలతో 4,35,000 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించబోతున్నారు. అలాగే జనవరి 1వ తేదీన వైఎస్ఆర్ పెన్షన్ భరోసా పెంపు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ను 3,000 రూపాయలు పెంచి 65.33 లక్షల మంది లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ను కొత్త సంవత్సరం కానుకగా పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా జనవరి 10వ తేదీన ఆసరా పథకానికి సంబంధించిన నిధులను పంపిణీ చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 78.81 లక్షల మందికి 19.16 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. తాజాగా చిట్ట చివరిదైన 4వ విడతకు 6,393 కోట్ల రూపాయలను ఆసరా లబ్ధిదారులకు అందించబోతున్నారు. అలాగే జనవరి 29వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 18,750 రూపాయల నగదును పంపిణీ చేయబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రానున్న 30 రోజులు రాష్ట్రంలో సంక్షేమ పండుగ జరగబోతుంది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.